పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మొలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది ప్రోట్రేలలో నారుల పెంపకం చేపడుతున్నారు. రబీ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావడానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్. సాధారణంగా రైతాంగం సమతల మళ్లలో నారును పెంచుతూ ఉంటారు. ఈ విధానంలో మురుగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల నారుకుళ్ళు తెగులు బెడద ఎక్కువగా ఉండి సకాలంలో నారు అందక అదును తప్పడం, మళ్లీ నారును పోయాల్సి రావడం వంటి పలు కారణాల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగేవి. పైగా అదును తప్పడం వల్ల రైతుల దిగుబడి తగ్గి రాబడి ఏమంత ఆశాజనకంగా ఉండేది కాదు. ఎత్తుమళ్లలో నారు పెంపక విధానం ఈ సమస్యలను కొంతవరకు అధిగమించినా చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈ మధ్య కాలంలో ప్రోట్రేలలో నారు పెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలామంది రైతులు షేడ్ నెట్లు, పాలీహౌజ్లు ఏర్పాటు చేసి కూరగాయల నారు మొక్కల పెంపకం చేపట్టి రైతులకు అందిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. రైతులు సొంతంగా నారు పెంపకం చేపట్టాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్. ముఖ్యంగా ఏంటంటే రైతు యొక్క మనుగడ పెరగాలంటే నారు అనేది ప్రధాన పాత్ర అనేది వహించడం జరుగుతుంది. షేడ్ నెట్లలో నారు పెంచుకోవటం ద్వారా రైతుల యొక్క దిగుబడి పెరగడంతో పాటు నాణ్యతతో కూడిన దిగుబడులను తీసుకోవటం, దాని ద్వారా అధిక ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సాంప్రదాయ పద్ధతుల్లో నారు పెంచుకోవటం ద్వారా రైతులు కొన్ని సమస్యలని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే విత్తనం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఉద్యాన పంటల్లో ముఖ్యంగా ఏంటంటే కూరగాయల విత్తనం కానీ లేదంటే పూల మొక్కల విత్తనం కానీ ఈ విత్తనం అనేది చాలా పెట్టుబడి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రతి విత్తనం అనేది వృధా కాకుండా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ నారుమడిలో ఎత్తైన నారుమడిలో విత్తనాన్ని నాటుకోవటం ద్వారా ఏంటంటే వర్షాకాలంలో కానీ లేదంటే వాతావరణ ప్రతిబంధకాలు ఏర్పడినప్పుడు వర్షం పడటం వల్ల నారు పక్కకి ఒరిగిపోవటం కానీ లేదంటే కుళ్ళిపోవటం వంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే సరైన రక్షణ లేకపోవటం వల్ల చీడపీడలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రైతులు సకాలంలో నారు తీసుకునేదానికి సరైన నారు అంతే మొత్తంలో ఉండే నారును తీసుకునేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతులు ఇప్పుడు షేడ్ నెట్లలో నారు పెంచుకోవటం ద్వారా కొంతవరకు వాళ్ళు సకాలంలో నారు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ షేడ్ నెట్లలో నారు పెంచుకోవటం వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే మనం అనుకున్న సమయానికి నారు అనేది వేసుకోవటం, అదేవిధంగా అనుకున్న సమయంలో నారు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే విత్తనం మీద ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. విత్తనం యొక్క వృధా అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ప్రతి విత్తనం కూడా నారుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే చీడపీడల నుంచి కూడా మనం చాలా సంరక్షణ పొందవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కూడా పైన కవర్లు కప్పుకొని ఈ యొక్క మన నారుని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఉపయోగాల కారణంగా ఏంటంటే ప్రతి విత్తనం కూడా మొక్కగా తయారవటం వలన విత్తనం మీద పెట్టుబడి పెట్టే ఖర్చు అనేది రైతులకు తక్కువగా అవుతుంది. దీన్ని మరలా సకాలంలో తీసుకొని పొలాల్లో వేసుకోవటం ద్వారా వాతావరణ అనుకూలతతో కూడా రైతుకి కలిసి వచ్చి ప్రధాన పొలంలో కూడా పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు పొందేదానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఇన్ని ఉపయోగాల కారణంగా ఇప్పుడు రైతులు ఏంటంటే షేడ్ నెట్లలో ఈ ఆధునాతన పద్ధతుల్లో హైటెక్ విధానంలో ఈ ప్రోట్రే విధానం ద్వారా నారు పెంచుకోవటం అనే ఆ విషయం వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. దీని ముఖ్య కారణం ఏంటంటే ముందుగా మనం సూచించినట్టు అధిక ఉపయోగాలు ఈ షేడ్ నెట్లలో నారు పెంచుకోవడం ద్వారా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఏ పంటలు మనం షేడ్ నెట్లలో పెంచుకోవచ్చు అనే దాని విషయానికి వచ్చినట్లయితే ప్రోట్రేలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే చిన్న గుంతలో ఉన్న ప్రోట్రేలు ఉంటాయి, అదేవిధంగా పెద్ద గుంతలో ఉన్న ప్రోట్రేలు ఉంటాయి. చిన్న గుంతలో ఉన్న ప్రోట్రేల్లో మనకి ఈ సొలేషియస్ కూరగాయలకు సంబంధించినవి అంటే టమాటా కానీ, వంగ కానీ, మిరప కానీ, బంతి కానీ ఇట్లాంటి కూరగాయలు పూల మొక్కల్ని మనం ఈ చిన్న గుంతలో ఉన్నట్టు ప్రోట్రేల్లో వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద గుంతలు ఉన్న ప్రోట్రేల్లో ఈ పసుపు కానీ, అల్లం కానీ, అదేవిధంగా బీర కానీ, కాకర కానీ ఇట్లాంటి తీగజాతి కూరగాయలు పెద్ద విత్తనాలు ఉండే వాటిని మనం వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి 4 నుంచి 6 వారాల్లో నారు అనేది తయారయ్యి ప్రధాన పొలంలో వేసుకునేదానికి అవకాశం రైతులకు కుదురుతుంది.
నారు ప్రోట్రేల్లో వేసేటప్పుడు ఏంటంటే మనం మాధ్యం అనేది కూడా చూసుకోవాలి. ప్రోట్రేలు నింపేటప్పుడు మనం ఈ కోకోపీట్ అదేవిధంగా వర్మీ కంపోస్ట్ అనే మిశ్రమాన్ని 1:1 నిష్పత్తిలో ఇది సగం అది సగం కింద తీసుకొని కలుపుకొని ప్రోట్రేల్ని నింపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. నింపుకున్న తర్వాత మన యొక్క ప్రోట్రేల్లో మధ్యలో చిన్న గుంత తీసుకొని అందులో మనం విత్తనాలు నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలు నాటుకున్న ప్రోట్రేలను ఒకదానిపై ఒకటి ఒక 10 ట్రేలని దొంతులుగా వేసుకొని 1 నుంచి 2-3 రోజులు మనం ఉంచినట్లయితే లోపల హీట్ అనేది జనరేట్ అయ్యి మొలక అనేది బయటికి రావటం జరుగుతుంది. ఈ మొలక వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రోట్రేల్ని ఈ షేడ్ నెట్లో ఉండే బెడ్ల పైన మనం పరిచినట్లయితే మనకి 25 నుంచి 40 రోజుల్లో నారు అనేది తయారవటం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ పోషక యాజమాన్యం చేపట్టాల్సింది ఏంటంటే స్వతహాగా ఈ కోకోపీట్లో పోషకాలు ఉండవు కాబట్టి మనం బయట నుంచి 319 అనే మందుని మనం 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున మనం 12వ రోజు 20వ రోజు అంటే 2వ వారం 3వ వారంలో మనం ఈ మొక్క పైన పిచికారీ చేసేటట్టు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పోషకాలు మొక్కకి అంది ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే నారుకుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 13వ రోజు అదేవిధంగా 21వ రోజు ఈ యొక్క కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే ద్రావణాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ యొక్క ద్రావణాన్ని మనం మొక్కలపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు కానీ లేదంటే వేరుకు సంబంధించినటువంటి ఎటువంటి కుళ్ళు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి దాదాపుగా ఏంటంటే 12,000 నుంచి 15,000 మొక్కల నారు అనేది కూరగాయల్లో పడుతూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.